నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ముత్యాలమ్మ జాతర ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పాలక మండలి ప్రతినిధులు. సర్వేపల్లి నియోజకవర్గంలో భూములను మింగేసిన ఘనుడు కాకాని. మనుగోలు మండలం కాగితాలపూర్ రోడ్లో ఉన్న భూములను పరిశీలించిన అనంతరం విమర్శలు చేసిన జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. రక్తదానం చేసి ప్రాణాలు నిలపండి. కోట మండలం చందోడు గ్రామంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలు అభినందించిన డాక్టర్లు, ప్రతినిధులు. సింహవాహనంపై అలగనాథుడు. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగ చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. పట్టణంలోని గమళ్లపాలెంలో క్యాంపు కార్యాలయంలో ముత్యాలమ్మ జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పాలక మండలి చైర్మన్ చిల్లకూరు దశరథరామరెడ్డి, ఈవో నవీన్ కుమార్ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి తూర్పు కనుపూర్లో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు పాలక మండలి కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేయనున్నారన్నారు. ముత్యాలమ్మ జాతరకు రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, 3 రోజుల పాటు జరిగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ జాతరను రాష్ట్ర పండుగ చేసేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతానన్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన జాతర మహోత్సవం మార్చి 10 నుంచి మార్చి 13 వరకు ఇక్కడ తూర్పు కనుపూర్ గ్రామంలో పెద్దలు చైర్మన్ గారు దశరథరామరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. చాలా సంతోషం. ఈ యొక్క దేవాలయం గతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు దీనికి సహాయం చేశారు, దాతలు సహాయం చేశారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా ఈ దేవాలయం విషయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఎక్కడున్నా కానీ, స్వర్గంలో ఉన్నా ఇంకెక్కడున్నా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఉత్సవం పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో జరుగుతుంది. ముఖ్యంగా మొన్న దశన్న ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారి జాతరని రాష్ట్ర పండగ చేస్తే బాగుంటుందని చెప్పారు. నిజంగా వాస్తవంగా ఈ రాష్ట్ర పండగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ మన మంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడాను, డెప్యుటేషన్ కూడా ఇచ్చాను. సీఎం గారు కూడా ఒక మాట చెప్పన్నారు. రేపు సీఎం గారితో మీటింగ్ ఉంది మాకు. రేపు సీఎం గారికి కూడా ఆ లెటర్ ఒకటి ఇస్తానని చెప్పి కూడా దశన్న గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా మెంబర్లందరూ కూడా అందరినీ ఏక తాటిపై కూడా దశన్న నడిపిస్తూ, అట్లాగే ఇప్పుడు మీరే చూస్తున్నారు రోడ్లు గతంలో ఏ విధంగా ఉన్నాయి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా ఆనం రామనాయుడు గారి యొక్క నాయకత్వంలో, మా దశన్న నాయకత్వంలో ఈరోజు అన్ని పనులు అక్కడ సవ్యంగా జరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా దిక్కుమొక్కు లేదు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఆ రోజు మీటింగ్ పెట్టాం, ఆ రోజు చెప్పాం, ఈరోజు చేశాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అక్కడక్కడ ఆ యొక్క తూర్పు కనుపూర్కి గ్రామానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా
త్వరలో టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తల్లిగారి ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి, రాబోయే రోజుల్లో కాబోయే ఈ రాష్ట్ర నాయకుడు మా లోకేష్ బాబు గారికి, అలాగే వీళ్ళందరినీ సమర్థవంతంగా పనిచేసినటువంటి పెద్దలు, దైవ స్వరూపులు మా మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవాల్లో ఖచ్చితంగా ఈసారి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుందాన్ని కూడా ఆర్డీఓ గారు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ఛార్జి డిఎస్పీ గారు కూడా ఆయన చూసేదానికి కూడా వస్తా అన్నారు, వచ్చారు లేదో వచ్చి చెప్తా అన్నారు. పోలీసు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి మాట నేను చెప్తున్నా. అయితే నాకు మా దర్శనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా దర్శన విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా జరుగుతుందని చెప్పి నమ్మకం నాకు ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను మింగేసిన భూ బకాసురుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు ఆరోపించారు. మనుబోలు మండలం కాగితాలపూర్ రోడ్లో ఉన్న భూములను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ రోడ్లో సర్వే నంబరు 434లో ఉన్న ప్రభుత్వ భూమిని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవానీ నాయుడు తదితరులు కలిసి పరిశీలించారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ ఇదే భూమిని ఎమ్మెల్యే సోమిరెడ్డి 100 కోట్లకు స్కెచ్ వేశారని మీడియా సమావేశంలో కాకాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గత 5 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలోని 5 మండలాల్లో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కార్యకర్తల నుండి కుటుంబ సభ్యుల వరకు తారుమారు చేసి మింగేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఆరోపించారు. అలాంటి మీరా సోమిరెడ్డి గురించి మాట్లాడేది అని విరుచుకుపడ్డారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశాన్ని పెట్టి ఏదైతే మనుబోలు మండలంలో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్ 434లో 33 ఎకరాల భూమిని 100 కోట్లకి స్కామ్ జరుగుతుందయా, దోపిడీ జరుగుతుందయా అని చెప్పడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో మేము కూడా కూటమిలో ఉన్నాం కాబట్టి అసలు ఏం జరుగుతుందో ఏందో ఈ నియోజకవర్గంలో అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. గత 5 ఏళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ మనుబోలు మండలం కావచ్చు, పొదలకూరు మండలం కావచ్చు, వెంకటాచల మండలం కావచ్చు, ముత్తుకూరు మండలం కావచ్చు, తోటపల్లి గూడూరు మండలం కావచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా తన అనుచరులకి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి తారుమారు చేయాలనేటువంటి ఆలోచనతో భూ సర్వేలతో అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఈ 434 సర్వే నెంబర్లో 33 ఎకరాల భూమి కూడా ఇది ప్రభుత్వానిది. తప్పుడు రిజిస్ట్రేషన్లు 6 అయినా 7 అయినా సరే పూర్తి స్థాయిలో దీనిపైన నివేదిక తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఈ ప్రభుత్వ భూమి 33 ఎకరాలని కూడా ఎంఎస్ఎంఈ పార్కు కానీ నుడా డెవలపింగ్ కానీ చేసి ప్రభుత్వ పరంగానే ఈ నియోజకవర్గ అభివృద్ధికే వినియోగించేదానికి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ భూమి విషయంలో ఎక్కడా కూడా మండల అధికారులను మార్చడం కానీ తారుమారు చేయడం కానీ జరిగిన పరిస్థితి లేదు. ప్రభుత్వ అధికారులు కూడా మండల అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని ఇది ప్రభుత్వ భూమి, దీంట్లో ఆక్రమణలు చేయడానికి వీలు లేదు, చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడును కాబట్టి ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరంగానే వినియోగించుకుంటామని చెప్పేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కనీసం చదువుకున్నావు, 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, మంత్రి అయ్యావు, కనీసం మినిమం జ్ఞానం కూడా లేదా? లేదంటే పాపం ఎక్కువ చదువుకోవడం వల్ల చిన్న మెదడు ఏమన్నా చిన్నదైపోయిందా? దానివల్ల ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడో మాకైతే తెలీదు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో భూబకాసురుడుగా పేరు పొందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కూటమిలో ఉన్నాం కాబట్టి ఈ భూముల అక్రమంగా ఏడన జరిగిన. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుబాక ప్రసాద్, కంటే సుధాకర్, జాకీర్, మహేష్, శివరాత్రి సందీప్, రహీం, కోల అశోక్, కావలి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
నాయుడుపేట మండలం నెలబల్లి గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి కర్లపూడి మనుదీప్ అండర్ 14 లో రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. విద్యార్థి స్వగ్రామానికి రావడంతో తల్లిదండ్రులు కర్లపూడి శివప్రసాద్, విద్యావాహిని సంతోషం వ్యక్తం చేశారు. బంధువులు, స్థానికులు విద్యార్థి మణిదీప్ కు పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సునందిని, సుచరిత, సాయి, యశ్వంత్, నిరూప తదితరులు పాల్గొన్నారు. మన బంధువులు ఎల్లబల్లి గ్రామం. నా పేరు శివప్రసాద్. మా అబ్బాయి పేరు కేవీఎస్ మణిది. అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు న్యూయార్ స్కూల్ చిత్తూరులో. అబ్బాయి వచ్చేసి మాకు 6వ తరగతి నుంచి అబ్బాయి క్రికెట్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ చూపించడం, అతను ఆడే బౌలింగ్ కానీ బ్యాటింగ్ విధానం కానీ నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించి అతన్ని చిత్తూరులో ఉన్న చిత్తూరు క్రికెట్ ఫీల్డ్ అనే క్యాంప్ కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ ఇప్పించడం జరిగింది. 24లో నా డిస్ట్రిక్ట్ డెబ్యూ చేసిన తర్వాత 300s అండ్ ఒక 80తో జోన్ టీంలో ఉన్నాను. జోన్ టీంలో ఒక 50తో స్టేట్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు 2024లో. 2025లో 3 సెంచరీస్, ఒక 80 మళ్ళీ జోన్లోకి వెళ్ళాను. జోన్లో కోట మండలం చందోడు గ్రామంలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మెడ్ ప్లస్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ సురేష్ బాబు ప్రారంభించారు. ముందుగా ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, రక్తదాతలు పద్మజ, టెక్నీషియన్లు సాయి, భరత్ తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్ గ్రామానికి చెందిన విద్యా ప్రదాత వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ భూముల ఆక్రమణ విషయంలో అసెంబ్లీలో మాట్లాడడం, దానిపై వైకాపా జెడ్పీటీసీ సభ్యులు కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగంగా కలవాయిలో టీడీపీ మండల అధ్యక్షుడు రఘురామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో భూ మార్పిడి జరిగింది వాస్తవమా కాదా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను ఇతర వ్యక్తుల పేర్లతో మార్చి లక్షల రూపాయలు తీసుకుంది మీ అనుచరులు కాదా అని జెడ్పీటీసీ సభ్యుడిపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో భూ కుంభకోణం జరిగిందా లేదా, అది మొదటి పాయింట్. ఆ రోజు సీరియల్గా అంటే వరుస కథనాలు పత్రికల్లో జిల్లాలో కాదు ఎక్కడున్నా కూడా, ఆ టైంలో కరోనా అనుకుంటాను, ఆ టైంలో మేమంతా ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఇక్కడ పత్రికల్లో భూమాయ, భూ కుంభకోణం అంటూ కథనాలు వచ్చి ఈ మండలాన్ని వేరే రాష్ట్రాల్లో కూడా గుర్తించేటట్టు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ భూ కుంభకోణం అంటే ఏంటది? ఎటువంటి అసైన్మెంట్ కమిటీ సమావేశం లేకుండా, అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా డైరెక్ట్గా వ్యక్తుల పేర్ల మీదకి భూములు బదలాయించడం, అలాగే ఎస్సీ బీసీలు లాంటి వాళ్ళ పేరు ఇచ్చినటువంటి పట్టాలని డైరెక్ట్గా వేరే వాళ్ళ పేరు మీద బదలాయించడం, 1 వే అడంగలు ఇట్లాంటి వాటిలో పేర్లు నమోదు చేసుకోవడం, ఇలాంటి అవకతవకలు సుమారు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి భూ రికార్డు మార్పిడి వ్యవహారం జరిగినట్టు ఆ రోజు అధికారులు కూడా గుర్తించడం లేదు. దానికి సాక్ష్యం అందరికీ తెలిసిందే. పుస్తకాల రూపంలో ఇంకొక ఎలక్షన్ నాది సింగిల్ విండో అధ్యక్షుడిగా ఉంటే నన్ను లోపల వేసేసి మాకు సంబంధించిన వాళ్ళని లోపల వేసి డబుల్ స్టాంపింగ్ చేసుకొని
మీ వ్యక్తిని గెలిపించుకున్నారు. అది మీరు చేసిన ఘనకార్యాలు. మీరు ప్రభుత్వంలో ఉంటే ఒకటి, ప్రభుత్వం లేకపోతే ఇంకొకటి, అందరినీ జోడించి రకరకాలు ఎవరిని ఎట్ట మోసం చేయాలా, ఎవరిని ఎట్ట చేయాలా, ఎలక్షన్ టైంకి ఎట్ట చేయాలా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎట్ట తొక్కాలా, ఇదే రాజకీయం తప్ప రెండో రాజకీయం లేదు. చెరువు ఏంటంటే చెరువైన మనిషిని బతుకు. ఆ చెరువును పట్టుకొని, ఆ మెంబర్లను పట్టుకొని నువ్వు అసలు ఎంత చేస్తావు? గుజ్జిరెడ్డి చెరువు చేపలు అన్నావు, మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఓడించారు, చేపల ఎలక్షన్ మళ్ళీ ఓడించారు. 90 మంది వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరికీ 50 మందినే ఉంచి 50 మంది ఉన్న వాళ్ళని వీళ్ళకి 50 వేసి 90 మంది వాళ్ళకి 90 మందిని ఆయన వేసుకొని ఎలక్షన్ గెలిపించుకొని వీర వ్యవహారం చేసి ర్యాలీ చేసి అమ్మవారి గుడికి వచ్చారు. అమ్మవారి గుడి ఏం చేస్తుంది? లాస్ట్ ఏం చేసింది? ఇప్పుడు ఏం చేసింది? చేపలు పట్టావు, దొంగతనంగా చేపలు పట్టావు. ఎన్ని విధాలుగైనా సహాయపడి ఉంటాం. కానీ ఆ రోజు చెరువులో ఉన్న సంపదను దోచుకునే కోసంగా వైసీపీ పార్టీలో ఉన్న ఆయన మమ్మల్ని 98 మంది మా ప్యానల్ ఉంటే 42 మంది ఉన్న ప్యానల్కి ఒక అకాంతంగా ఒక ఎలక్షన్ ఆఫీసర్ని వేస్తే ఆ ఆఫీసర్ని నైట్ మార్పించేసి నెట్ మార్పించేసి గుడారాలు కట్టించి ఆ గుడారాల్లో సభ్యులందరినీ దూంచి వాళ్ళకు సంబంధించిన సభ్యుల్ని ఒక రూమ్లో వేసుకొని ప్రతి ఒక్కరి చేత వాళ్ళ చేత చేసుకొని నా మెజార్టీ ఉన్నా కానీ ఆ రోజు నేను ఓడిపోయాను సుధాభారతి అనే ఒక దుర్మార్గమైన అధికారిని ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా ఏపించుకొని మా పేద కుటుంబాలకు అన్యాయం చేశారు. ఆ దుర్మార్గం నీది కాదా అనిల్ కుమార్ రెడ్డి గారు? నీకు దండం పెడుతున్నా ఇప్పుడే. మా బెస్త వాళ్ళ నోర్లు కొట్టావు నువ్వు. ఆ శాపం ఎప్పుడు కలవమ్మ తల్లి వదలదు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో లెంట్లోని 2వ ఆదివారం ఆరాధన జరిగింది. దేవుడు మనలో జ్ఞాపక చేసుకునేను అనే అంశంపై ధ్యానించారు. క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ధ్యానించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో సంఘం కాపరి ప్రవీణ్ రాజ్, ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపమును ఒకంతో నొక్కడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయడి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకందై బహుబలము గలదై ఉండును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఈ సమయంలోనైనా నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ కృపా కాపుదలు దయచేయండి. మా అందరికీ కూడా మీ సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని గ్రహించుకోవటానికి నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును దయచేసి ఏ వాక్య భాగంనైతే నాయన ఈ సమయంలో ధ్యానించుకుంటున్నామో మాకందరికీ కూడా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి సండే స్కూల్ పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళండి. చిన్నపిల్లలు అందరూ 10th వరకు ఉండే పిల్లలందరూ కూడా మీరు సండే స్కూల్కి వెళ్తే మీకు సండే స్కూల్ ఉంటుంది. అందరూ ఎవరు ఉండకుండా అందరూ వెళ్ళండి. 10th వరకు చదువుకునే పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళండి, మీకు సండే స్కూల్ జరుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి సిద్ధపరచుండగా చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకందై బహుబలము గలదై ఉంటుంది. అనగా నీతిమంతుడు చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టము. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు మరి నా ప్రార్థన వింటున్నాడా లేదా అనేటువంటి ఆలోచన మనకు కూడా వస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా
నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన వైపు తన చెవులను పెట్టి ఉన్నాడు. గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో హోమం, బలిహరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సింహవాహనంపై అలగనాథుడు దర్శనమిచ్చాడు. గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
మనుబోలు మండలం వడ్లపూడి పంచాయతీ పరిధిలో ఉన్న గొట్లపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ చావడి వద్ద అవ్వ పండుగలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా పోలేరమ్మ తల్లిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. మహిళలు విరివిగా పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముత్యాలమ్మ జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ముత్యాలమ్మ జాతర ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పాలక మండలి ప్రతినిధులు. సర్వేపల్లి నియోజకవర్గంలో భూములను మింగేసిన ఘనుడు కాకాని. మనుబోలు మండలం కాగితాలపూర్ రోడ్లో ఉన్న భూములను పరిశీలించిన అనంతరం విమర్శలు చేసిన జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. రక్తదానం చేసి ప్రాణాలు నిలపండి. కోట మండలం చందోడు గ్రామంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలు అభినందించిన డాక్టర్లు, ప్రతినిధులు. సింహవాహనంపై అలగనాథుడు. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.